ఎక్కడికి వచ్చాం బ్రో? గోవాకి వచ్చాం బ్రో. వాస్కోడిగామా నేను వస్తున్నా. ఇదంతా ఎక్కే వరకు దూలు తీరిపోతుంది భయ్యా. మాట్లాడు బ్రో. రాట్లా హీరో 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 మనడు నైట్ షిఫ్ట్ పెట్టుకొని మనం జాబ్ చేసుకుని గోవా వచ్చింది మనడు. మోహన్ బాబుడు మొత్తం నార్త్ గోవా మీకు తెలిసిందే. డిచ్చికి డిచ్చికి డిచ్చికి. సో డిచ్చికి డిచ్చికి బీచ్ లాగా రేపటి నుంచి పోదాం. ఏంటంటే మెయిన్గా వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయి ఉంటాయంట. వావ్ 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 జస్ట్ లుకింగ్ లైక్ వావ్. వి విల్ ఎక్స్ప్లోర్. హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ బ్లాగ్. సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు సౌత్ గోవా అయితే ఎక్స్ప్లోర్ చేసాం. మనం అయితే శామ్లో లో అయితే ఉన్నాం బ్రో. ఇప్పుడు మనం ఎటన్నాం? వాస్కో. సో వాస్కో అయితే వెళ్తున్నాం. వి విల్ ఎక్స్ప్లోర్. అండ్ ఏమేం ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ జపనీస్ గార్డెన్ అని చెప్పేసి ఉంది. గార్డెన్ లో నుంచి బీచ్ ఉంది. ఓకే. నెక్స్ట్ బైనా బీచ్, బైనా వ్యూ ఉంది, ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ ఇంకా కేబుల్ బ్రిడ్జ్ మనకి దారిలో కనబడింది. ఇంకా ఐలాండ్ ఉంది ఒకటి. ఇంకా టెంపుల్ ఉంది, ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఓకే. ఇంకా హైడెన్ ప్లేసెస్ ఉన్నాయి. వి విల్ ఎక్స్ప్లోర్. నువ్వు చదువుకుంటా ఉన్నాడు. పదండి పోదాం. హీరో హీరో హీరో. అయ్యో తెలుసు బ్రో, నాకు అందుకే తీసుకొచ్చినావు. ఫ్యాసినో. గైస్, మీరు కనుక గోవా వస్తే మాత్రం ఈ జువారి బీచ్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. చూడడానికి చాలా బాగుంటుంది, చాలా హ్యూజ్గా ఉంటుంది అనమాట. సో వచ్చేసరికి మనకి ఈ యొక్క బ్రిడ్జ్ని చూడాలంటే నార్త్ గోవా అండ్ సౌత్ గోవాకి మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ రెండు స్టేట్స్, నార్త్ గోవా అనేది ఒక స్టేట్, సౌత్ గోవా అనేది ఒక స్టేట్. ఈ రెండు స్టేట్స్కి మధ్యలో ఒక రివర్ పాస్ అవుతుంది. ఆ రివర్ మీద కట్టిన బ్రిడ్జే ఈ యొక్క న్యూ జువారి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి మన ఇండియాలోనే సెకండ్ బ్రిడ్జ్ అనమాట, టాప్ సెకండ్లో ఉంటుందన్నమాట. సో అందుకే మిమ్మల్ని పక్కా విజిట్ చేయండి, మిస్ అవ్వకని నేను చెప్తున్నా. కావాలంటే పక్కకి ఆగి చూడండి, ఎందుకంటే ఇలాంటి కన్స్ట్రక్షన్స్ మనం ఇండియాలో ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాం. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ అని చెప్తున్నా, మీరైతే పక్కా మీ వెహికల్ ఆపుకొని చూడండి. సో మెయిన్లీ ఈ బ్రిడ్జ్ చూడాలనుకుంటే మీ యొక్క పర్సనల్ వెహికల్స్తో వెళ్తేనే బెస్ట్ అని నా ఒపీనియన్. పర్సనల్ వెహికల్ లేదు బ్రో అంటే బైక్స్ రెంట్ తీసుకోవచ్చు, కార్స్ రెంట్ తీసుకుంటారు కదా, వాళ్ళకైతే చాలా బెస్ట్. వాస్కోడిగామా నేను వస్తున్నా. హే గాయ్స్, మనమైతే సౌత్ గోవాలో ఉన్న వాస్కోడిగామాకి అయితే వచ్చేసాం. సో నార్త్ అని చెప్పాను, సౌత్ ఫస్ట్ వాస్కోడిగామా మనమైతే చూసి తర్వాత మనం నార్త్కి వెళ్దాం రేపు నుంచి. సో మనం వాస్కోడిగామాలో మనం 50 ప్లేసెస్ అయితే ఉన్నాయని చెప్పారు కదా, అక్కడికి అయితే వెళ్దాం. సో వాస్కోడిగామా ఇక్కడికైతే చాలామంది వెళ్ళరు. మిగతా వాళ్ళందరూ నార్త్ అండ్ సౌత్ గోవాకి వెళ్ళిపోతారు, కానీ సౌత్ గోవాలోనే ఉంటుంది ఇది. కానీ చాలామంది వెళ్ళరు. ఇది కూడా విజిట్ చేయండి. దీనిలో కూడా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, చూపిస్తా అన్నీ కూడా. పదండి వెళ్దాం. వావ్, లొకేషన్ మాత్రం అదిరిపోయినమయ్యా కదా. ఫైనల్లీ మనం అయితే హార్బర్ దగ్గరికి వచ్చేసాం అనమాట, గోవా హార్బర్. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్స్ ఎంట్రీలా ఉంది అటు, బట్ మనం ఎటు వెళ్తున్నాం చూద్దాం. మన బ్రో ఎటు తీసుకెళ్తారా మనల్ని, ఇంకా వే ఉంది పైకి. ఇది గోవా హార్బర్ అనమాట. అక్కడ షిప్ అయితే ఉంది, కార్డెల్లా అని చెప్పేసి. సో మంచిగా అనిపించింది కూడా వైబ్ అయితే. ఇవన్నీ ఎటు పోతాయి బ్రో ఈ షిప్లో? మనకి ఇటు వస్తాయి కదా, మన ముంబై నుంచి షిప్ ఫ్లైట్లో పోతారు, షిప్లో పోతారు. సో హార్బర్ బాగుంది, షిప్ బాగుంది, దానిలో ఉన్నది. నెక్స్ట్ ఎటు వెళ్తున్నాం గెస్ చేయండి మీరే, అప్పటి వరకు నాకు కూడా తెలియదు. ఎక్కడికి వచ్చాం బ్రో? గోవాకి వచ్చాం బ్రో. గోవా కాదు బ్రో, ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం గోవాలో? ఇప్పుడు మనం వచ్చాము జపనీస్ గార్డెన్ కి. జపనీస్ అనే పేరు ఎందుకు వచ్చింది అది నాకు తెలీదు. ఓకే, జపనీస్ పీపుల్ ఉంటారా మరి? బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఆ గార్డెన్ లో నుంచి కిందకి వెళ్ళొచ్చు బీచ్ లోకి. ఏ బీచ్ అది? దాని పేరు, బీచ్ పేరు కూడా ఇంకా జపనీస్ బీచ్ అంతేనా? బీచ్ పేరు ఏదైనా కింద అడుగుతాం. ఓకే, వేడి వేడిగా వేస్తున్నారు కాయలు. పోదాం పండి. ఇదే జాపనీస్ గార్డెన్ వాస్కోడిగామాలో ఉంటుంది. సో ఇక్కడ కూడా వచ్చామన్నమాట, చూడడానికి బాగుంది. సో గార్డెన్లో అయితే లైక్ ఇక్కడ ఉన్న గార్డెన్లో చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. సో చాలామంది ఉన్నారు. సో కిందికి వెళ్దాం మనం. వావ్ వావ్ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. సో వీఆర్ గోయింగ్ డౌన్.
సో మనం అయితే బీచ్ కిందకి అయితే దిగుతున్నాం, పోదాం రండి. సో గైస్ చూసారా ఇక్కడ జాపనీస్ గార్డెన్ కింద మనకైతే ఒక బీచ్ అయితే ఉంది. ఇక్కడ సన్సెట్ అవుతుంది అండ్ బాగుంది వ్యూ. సో పైన జాపనీస్ గార్డెన్, మనం అక్కడి నుంచి అయితే మనం ఇంట్లో చూసాం. సో ఇంత కిందకి మనం దిగాం. మళ్ళీ ఎక్కేటప్పుడు మాత్రం టార్చర్ చుక్కలే, గ్రీనరీ మాత్రం వేరే ఉంది. భరత్ బ్రో ఉన్నాడు, ఇంత చూడలే, అప్పుడే చూడలే నేను. బీచ్ చూసి కూర్చున్నా కానీ వెనక బీచ్ అనుకున్న గ్రీనరీ చూడలే ఇప్పుడు దాకా. సో గ్రీనరీ చూడలే కదా అని చెప్పేసి డ్రోన్ పంపించేసా పైకి. సో గ్రీనరీ అండ్ అలాగే బీచ్ ప్రతి ఒక్కటి మనం చూద్దాం మన కళ్ళతో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏరియాస్, ఎలాంటి గోవా అయినా కానివ్వండి, ఏదైనా కూడా మంచి ప్లేసెస్ డ్రోన్ షాట్ ఏరియల్ వ్యూస్లో ఇంకా చాలా బాగా కనపడతాయి అన్నమాట. అండ్ అలాగే జాపనీస్ గార్డెన్ లైక్ పైనుంచి దిగడం కిందికి ఒక టాస్క్ లాగా అయితే అనిపించింది, బట్ మేము ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. సో పక్కా రికమెండ్ చేస్తాం, మీరు కూడా రావచ్చు. ఎక్కేటప్పుడు మాత్రం దోలు తీరిపోద్ది భయ్యా. అండ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు లిటరల్లీ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. వర్త్ విజిటింగ్ భయ్యా. మొత్తం షెల్స్ వలే ఉన్నాయి. చూసి మీరు బొగ్గు అనుకోకండి, బండలు ఇవి బొగ్గు కలర్లో ఉన్నాయి. ఫిషెస్ ఉంటాయి కదా, ఉండవా? సో ఇక్కడ అయిపోయింది. ఇక మనం ఇక్కడ నుంచి మనం బైనా బీచ్కి అయితే వెళ్దాం. మధ్యలో ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుందంట, మరి చూస్తే చూద్దాం, లేదంటే లేదు చూద్దాం ఎట్లా వెళ్దాం అయిందని. ఇదంతా ఎక్కే వరకు దూలు తీరిపోతుంది భయ్యా. ఇట్లా ఉంటుంది మరి, గోత మామూలు ఉండదు. ఫైనలీ చెప్పండి బ్రో, మాట్లాడు బ్రో. రాట్లా ఫైనల్గా వచ్చేసాం పైకి. మాటలు రాకుండా కూడా రప్పిస్తున్నా. బ్రో ఇంకెనకనే ఉన్నాడు. తినమ్మా జీవితం, ఫాస్ట్ ఎక్కినాం, ఇంకో బీచ్కి వెళ్ళాలని చెప్పి. పదండి. సౌత్ గోవాలో అన్ని బీచ్లు చూసాం ఇప్పటిదాకా. నేను లాస్ట్ ఒక బీచ్ మిగిలిపోయింది, అదే ఈ బైనా బీచ్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. బైనా బీచ్ కాకుండా దానికి ఒక పాయింట్ ఉందంట, వ్యూ పాయింట్, హిల్ పాయింట్. సో దానికి వెళ్ళి తర్వాత బీచ్కి వెళ్దాం. దగ్గర పైన మీరు చూడొచ్చు, ఆకాశంలో చిన్నగా ఉంది వెళ్తురు. సో బీచ్ అనేది మనం కవర్ చేయాలి, మన కళ్ళకి మనం కనిపించాలి బీచ్. సో ఈ బీచ్ అయిపోయినాక రేపటి నుంచి నార్త్ గోవా, బాగా బీచ్, క్యాలింగ్, జిగ్గిరి ఇక బాగా క్యాలింగ్ గట్టు మొత్తం నార్త్ గోవా మీకు తెలిసిందే, డిచ్చికి. సో డిచ్చికి బీచ్లోకి రేపటి నుంచి పోదాం. సో ఈరోజు అయితే మనం ఫస్ట్ ఈ బైనా బీచ్ను కవర్ చేసేసి ఈ వాస్కో డి గామా మొత్తం చూసేసినాక ఇక నైట్ అయితే రూమ్కి వెళ్ళిపోదాం. మన భరత్ నైట్ షిఫ్ట్ ఉంది మనవాడు. అండ్ ఇదనమాట మనవాడు నైట్ షిఫ్ట్ పెట్టుకొని మనం జాబ్ చేసుకుని గోవా వచ్చింది మనవాడు. మహాన్ బావుడు, ఎంతైనా గ్రేటే రెండు కవర్ చేయడం అనేది. ఇదే బైనా బీచ్ వ్యూ. ఇదేనా బైనా బీచ్? దిస్ ఈజ్ బైనా బీచ్ కనపడుతుంది. కొంచెం ముందు వచ్చి ఉంటే మనకి ఏంటంటే మంచిగా విజిబిలిటీ బాగుండేది. ఇదంతా సముద్రం, అది బీచ్. ఏంటంటే మొత్తం ఇక్కడ ఏంటంటే మెయిన్గా వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయంట. సో వాటర్ స్పోర్ట్స్ బీచ్ ఇది. అలాగే బీచ్ పక్క పెడితే ఇది వచ్చేసరికి ఇదే గ్రాండ్ ఐలాండ్. ఈ గ్రాండ్ ఐలాండ్ దగ్గరే మీకు ఏంటంటే మనకి స్కూబా డైవ్ అండ్ ప్రతి ఒక్కటి తీసుకెళ్తారు. అండ్ స్కూబా డైవ్ వచ్చేసి గ్రాండ్ ఐలాండ్ తీసుకెళ్తారు. మెయిన్ నార్మల్గా అన్నీ ఇక్కడ నార్మల్గా కనెక్ట్ చేస్తారు. ఏం చెప్తున్నావు? ఓకే, బాగుంటుంది అంట దోశ. మనం తీసుకొచ్చాడు చిన్న దోశ. అండ్ ఫైనల్గా ఒక దోశ తిని ఇంకా బయలుదేరిపోయాం. అండ్ చూడొచ్చు జువారీ బీచ్ ఇంకా ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. లిటరల్లీ వాస్కో డి గామా కూడా అమేజింగ్. సో గైస్ అయిపోయింది ఇక మొత్తం. ఇక తిరిగినాం వాస్కో డి గామాలో, మనం చూసాం కదా, ఇవన్నీ చూసినాం. ఇక అంతే. ఇక నేను వెళ్తున్నాం రూమ్కి వెళ్ళి ఇక పడుకుంటాం. రేపు పొద్దున నుంచి మళ్ళీ ఇంకో వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వ్లాగ్ చూడండి, దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.